గొడవ. దీనికి శాశ్వత పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించే కుటుంబాలకి ఇల్లు కావాల్సిన అవసరం ఉంది. అందరికీ నేను హామీ ఇస్తున్నా. అమ్మా జగన్మోహన్ రెడ్డి పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. ఇంటి బిల్లులు వస్తున్నాయి. ఆయన ఇప్పుడు కొత్త స్కెచ్ చేశారు. ఆయనకు తెలుసు నిరతరాయల వరకు వస్తున్నాగా స్వామి. ఆయనకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది వృద్ధులు చనిపోతాం జరిగింది. తల్లి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా నేరుగా 132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను నేరుగా నేను చూసా. 200 రూపాయలు వేస్తాం అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ 20,000 రూపాయలు అందిస్తాం. ఇంకా 5వ హామీ ఇంట్లో 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మీ అకౌంట్ లో మేము ఎందుకంటే ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మేము కల్పించబోతున్నామని ఈ సభాముఖం అందరికీ హామీ ఇస్తున్నాం. అమ్మా అహర్నిశలు కష్టం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. కానీ గతంలో మనకి 27 సంక్షేమ కార్యక్రమాలు ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విదేశాల్లో చదువుకునేదానికి అన్నారు బాబు గారు నిధులిస్తే ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. ఎప్పుడు లేని విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఎప్పుడు లేని విధంగా మన పైన దాడులు కూడా చేస్తున్నారు. దయచేసి ఇది దళిత సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్న తల్లి. ఇంకా ఒక్క నెల ఓపిక పెట్టండి అమ్మా. దళితులకి ఆగిపోయిన 27 సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే బాధ్యత కూడా మళ్ళీ నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ హామీస్తూ ఇది రచ్చబండ కార్యక్రమం. గతంలో నాకు మీరు తెలియజేసిన సమస్యలపైన స్పష్టమైన హామీ ఇచ్చా. ఇంకేమైనా చెప్పదలుచుకుంటే మీరు మీ స్థానాల్లో చేతెత్తండి. మా మిత్రుడు వచ్చి మైక్ ఇస్తారు, లేదంటే మీరు మీ స్థానాల్లో నుంచోండి, మైక్ ఇస్తారు. మీరు మీ సమస్య నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మీకు పర్సనల్ గా చెబుదాం అనుకోండి. ఓకే, లాస్ట్ లో ఫోటో దిగే సమయానికి వచ్చి చెప్పండి. థ్యాంక్ యూ. అంటే అందులో అబ్రాడ్ ఎడ్యుకేషన్ విషయంలో మాట్లాడుతున్నాను. అబ్రాడ్ ఎడ్యుకేషన్ లో గత ప్రభుత్వం మొదట 4 సంవత్సరాలు అమల్లోకి తీసుకురాకుండా లాస్ట్ 1 year లో తీసుకొచ్చారు. అది కూడా మరి మీరు కూడా ఫస్ట్ నుంచి చేస్తారా లాస్ట్ లో చేస్తారా అంటే అనేది క్లారిటీ రావాలి. ఇంకొకటి ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లా తల్లుల అకౌంట్లో చేస్తారా కాలేజీల అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇప్పటి వరకు అయితే ఫీజు రియంబర్స్మెంట్ పడలా, ఇప్పటి వరకు 0 అకౌంట్. నెక్స్ట్ వన్, మీరు ఒక పెద్ద నాయకులు అంటే ముఖ్యమంత్రి గారు కుమారుడు. ఇప్పుడైతే రచ్చబండకు వచ్చి అందరితో ఏకమవుతున్నారు. రేపు మాలాంటి వాళ్ళు మీ దగ్గర రావడానికి ఎన్ని మెట్లు ఎక్కి రావాలి, లేదా ఫ్రీగా మమ్మల్ని రాణిస్తారా? మీరు ఎప్పుడు ఇంటికి రాలే కదా స్వామి, మీరు వచ్చేప్పుడు కలవలేదు కదా. మొదటి చెప్పినండి స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ లో స్పష్టమైన హామీని ఇస్తున్నా. ఇప్పుడు కావాలని తల్లిదండ్రుల అకౌంట్లో వేసి గడబడి చేస్తుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ముందర డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో డబ్బులు వేసామో ఇబ్బంది ఉండేది కాదు. ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్త విధానం తీసుకొచ్చి ఇబ్బంది పెడుతుంది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ నిధులు డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లోనే వేస్తాము. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాము. ఈ ప్రభుత్వం ఈ విధానం మార్చిన తర్వాత దాదాపు 6 లక్షల మందికి రావాల్సిన ఫీ రీయింబర్స్మెంట్ కట్ చేసింది. దానివల్ల విద్యార్థులకి వాళ్ళ మార్క్ లిస్టు సర్టిఫికేట్ రాలా. అది కూడా 1 టైం సెటిల్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. విదేశీ విద్య విషయంలో మీరు బకాయిలు చెల్లిస్తే బాగుంటుందని కోరారు. అది మొదటిసారి నేను ఒక వ్యక్తి అడుగుతాను, అది ఎంత అవుతుంది అంటే ఒకసారి వివరాలు కనుక్కుని దాని తర్వాత నేను స్పందిస్తాం. 3, అమ్మా మీరు చూశారు ప్రతిపక్షంలో ఉంటూ నేను పనిచేసా కదా, కష్టపడా కదా, సంక్షేమ కార్యక్రమం చేశానో లేదా? మీరే చెప్పండి, చేశానో లేదా? మళ్ళీ డౌట్ ఎందుకన్నా? మీరు నా చుట్టూ తిరుగుతావా, నేను మీ చుట్టూ తిరుగుతా, మీ సమస్యలు నేను పరిష్కరిస్తా స్వామి. అది బాగా రచ్చమన్నా. మీరు చూడండి, నేను అటు ఇటు చూస్తా ఉన్నా,
మేము ఇచ్చిన తోపుడు నేను అక్కడనే ఉంది చూడండి. అది చూడండి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నా మొహం కంపడకూడదని గుడ్డ కప్పించారు చూడండి తల్లి. మనం ఇచ్చిన తోపుడు బండి తల్లి. సో ప్రతిపక్ష మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, నేను మీ చుట్టూ తిరుగుతా, రచ్చబండ్లు ఏర్పాటు చేసుకుంటాం. మీ సమస్యలు ఏంటి? గతంలో నేను ఊరికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు ఈ పూర్తయినాయి, ఇది ఈ లోపల పూర్తి చేస్తాం, ఇంకా రాబోయే రోజులు ఏం చేయాలో మీ దగ్గర కనుక్కుని ఏం చేస్తాను. చేయలేకపోతే అమ్మా ఇది సాధ్యం కాదని కూడా నిర్మమాటంగా చెప్తాను. అది ఓకేనా? థ్యాంక్ యూ. మనకు సబ్సిడీ రావాలి. కొత్త విత్తనాలు కొనాలంటే సబ్సిడీ గతంలో ఉండేది, ఎరువులకి సబ్సిడీ ఉండేది, స్ప్రేయర్లు కొనుక్కోవాలన్నా అందించేవారు, వ్యవసాయానికి కావాల్సిన పరికరాలన్నీ సబ్సిడీ ద్వారా ఇచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ రాయలసీమకి సంబంధించిన ఎక్కువ మన మెట్ట ప్రాంతానికి డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీలు అందజేశారు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు దారి పొడి నేను చూసాను మొక్కజొన్న రైతులను ఎథనాల్ ప్లాంట్ పెట్టచ్చు అంటే మొక్కజొన్న నుంచి ఎథనాల్ తయారు చేసే ప్లాంట్ పెడితే ఆ ఎథనాల్ ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి పెట్రోల్లో కలుపుతున్నారు. ఇప్పుడు 10 నుంచి 30% వరకు కలపాలనేది ఒక చట్టం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. దానివల్ల మొక్కజొన్న రైతులకు ఆదాయం పెరిగడానికి అవకాశం ఉంటుంది. అది మేము ఆల్రెడీ చర్చిస్తున్నాం. అది తీసుకొద్దాం, మంగళగిరిలో పెడదాం, అప్పుడు మొక్కజొన్న ప్రోత్సహించేసి అనేది నా ఆలోచన. సో కారణం నేను అటు ఇటు తిరుగుతుంటే నేను ఐదర్ మీరు నాకు పెట్టిన వాట్సాప్ మెసేజ్ చదువుతా, నేను అందరి దగ్గర నా నంబర్లు ఉన్నాయి కనుక, లేదంటే నాయకులతో ఇదే చర్చిస్తా, ఇంకేం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. అది నా ఆలోచన. ఒక పక్కన పెట్టుబడి తగ్గించాలి, రెండోది ఇటు పక్కన ఆదాయం పెరగాలి. పెట్టుబడి పెరుగుతా పోతే గిట్టుబాటు ధర రాదు తల్లి. ఏమ్మా ఎంత పెరిగిపోయినాయి ఎరువుల ధరలు, పురుగు మందు ధరలు ఎంత పెరిగిపోయినాయి, ఇత్తనాల ధర కూడా విపరీతం పెరిగిపోయి, దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సో పెట్టుబడి తగ్గించాలి, అది నా బాధ్యత తల్లి. థ్యాంక్ యూ. ఊర్లో డ్రైన్స్ సగం వరకే అయినా, ఇటు సైడ్ డ్రైన్స్ ఏం లేవు. ఆ డ్రైన్ సిస్టమ్ ఒకటి చూసుకున్నా. ఇంకో అసలు సగమైన డ్రైన్లు కూడా నేను ఒప్పుకోట్లా, అది ఓపెన్ డ్రైన్లు, లెవెల్స్ సరిగా ఉండవు స్వామి. రెండోది చెత్త గాని మట్టి గాని ఆకులు గీకులు పడిపోయి అక్కడ ఆగిపోతాయి. ఆ పూడిక తీసేదానికి ఎవరు రారు. దానివల్ల ఏమవుతుందంటే మురికి నీరు ఆగిపోతుంది. ఇట్లా కాకుండా నీరు నీటికి వెళ్ళాలి, ఎక్కడ వాసన రాకూడదు, దోమలు రాకూడదు అంటే భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. అది నేను నా స్పీచ్ లో స్పష్టమైన హామీ ఇచ్చా. భూగర్భ డ్రైనేజ్ మొత్తం గ్రామానికి ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకోటి అన్న చెప్పు. మన ఊర్లో యూత్ స్పోర్ట్స్ బాగా ఆడతారన్న, అది దాన్ని కొంచెం మెరిట్ చేసుకోవడానికి ఇక్కడ గ్రౌండ్ ఏం లేదన్న, గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేస్తే మంగళగిరి ప్రీమియర్ లీగ్ లో ఆడారా? ఆడిన చేతులు పెరిగిందండి, ఒకడే ఉన్నాడు, ఇద్దరు ముగ్గురు అనే. కానీ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి గ్రౌండ్స్ ఏం నాకు అర్థం అంటే అడుగుతున్నా, అంటే మీకు ఐడియా ఉందా లేదో. మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 సార్లు మనం ఏర్పాటు చేసాం. ఎందుకంటే యువతను ఎక్కువ స్పోర్ట్స్ కూడా ప్రోత్సహించాలని మా లక్ష్యం. గ్రౌండ్ ఏర్పాటు చేయాలి, నేను చూసుకుంటాను. నాకు వదిలేసి ఓటు వేయాలి తల్లి. మీకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి పడుతున్నాడు. పట్టుదలతో వచ్చారు, నాకన్నా 3 సంవత్సరాలు పెద్దవారు. సో యువకుడు పంజర్ గారిని ఇప్పుడు మీ లోకేష్ ని గెలిపించాలని ఈ సభాముఖం మనందరినీ కోరుతున్నాను. 53,500 ఓట్ల మెజారిటీ మనం గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మనందరినీ కోరుతున్నాం. నా ఊరికి వస్తా, తిరుగుతా, మళ్ళీ ఎన్నికల టైంకి వస్తా కదా, మీ దగ్గరే సభాష్ బాగా చేసేవరా అని చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటా. టైం డేట్ రాసుకోండి, నేను ఏ రోజు ఏ డేట్ కి ఏ టైంకి చెప్పాను కూడా రాసుకోండి. మరి మీ దగ్గరనే ఆ మాట చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటా. తల్లి ఊర్లో కొంతమంది ఉన్నారు వైకాపా పార్టీ నాయకులు, కావాలని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని కొన్ని ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఏమి నమ్మద్దమ్మా. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగొచ్చే లోపల నిజం గడప దాటుతుంది. గత 25 సంవత్సరాలుగా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనకు వాళ్ళు ఎలాంటి న్యాయం చేయలేదు తల్లి. ఒక నోరు రౌడీజం తప్ప ఇంకేమి చేయలేదు తల్లి. ఆ వ్యక్తులు ఎవరు నాకన్నా మీకే బాగా తెలుసు. దయచేసి వాళ్ళు చెప్పింది నమ్మద్దమ్మా. అన్నా ఊరికి వస్తా, తిరుగుతా, మళ్ళీ ఎన్నికల టైంకి వస్తా కదా,
మీ దగ్గరే సబాష్ బాగా చేసావరా అని చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటా. టైము డేట్ రాసుకోండి. నేను ఏ రోజు ఏ డేట్ కి ఏ టైంకి చెప్పాను కూడా రాసుకోండి. మరి మీ దగ్గరనే ఆ మాట చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటా. పల్లె ఊర్లో కొంతమంది ఉన్నారు వైకాపా పార్టీ నాయకులు, కావాలని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని కొన్ని ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఏమీ నమ్మద్దమ్మా. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరగొచ్చే లోపల నిజం గడప దాటుతుంది. గత 25 సంవత్సరాలుగా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనకు వాళ్ళు ఎలాంటి న్యాయం చేయలేదు తల్లి. ఒక నోరు రౌడీజం తప్ప ఇంకేమి చేయలేదు తల్లి. ఆ వ్యక్తులు ఎవరు నాకన్నా మీకే బాగా తెలుసు. దయచేసి వాళ్ళు చెప్పింది నమ్మద్దమ్మా. పని చేసేదానికి వచ్చా, 5 సంవత్సరాలు నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి వచ్చా. నేను కష్టపడతా, పని చేస్తా. వాళ్ళు చెప్పే మాయ మాటలు మళ్ళీ నమ్మద్దని మీ అందరికి తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. గట్టిగా చెప్పాలా? జై హింద్. వాళ్ళు పరిపాలించారు. దాని తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్నారు తల్లి. నారాయణ పట్టించుకున్నారు తల్లి. గెలిచిన శాసనసభ్యుడు వచ్చి ఊర్లో మీ సమస్య తల్లి, ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని పనిచేసేదానికి వచ్చా. నాలో కసి ఉంది మంగళగిరి చేయాలనేది. రెండోది, భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలున్నాయి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తల్లి. డ్రైనేజ్ సమస్య, మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందు లాగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటా. మన గ్రామమే కాదు కదా, నియోజకవర్గం మొత్తం మనకి దళిత సోదరులు ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా సభాముఖం అందరికి చెప్తున్నా తల్లి. ఒక్కటి 2 బట్టలు తల్లి. ఒకటి బులుగు బట్టన్ తల్లి, నొక్కుతాడు 10 రూపాయలు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. ఇంటి పదార్థ పవన్ అన్నతో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఉద్యోగ 2 హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. మూడోది, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు అయిందండి. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేస్తుంది తల్లి. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి సవరాజికి డబ్బుల కోసం వృద్ధులు లైన్ కట్టారు. 32 మంది చనిపోయారు తల్లి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు వాళ్ళ సవాలు వాడుకుని సభ రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. మీరు నా చుట్టూ చెప్పండి. ఆదరణ పథకం కింద మన ప్రభుత్వంలో ఉండగా అందరం డీడీలు తీసాం, అవి ఏమీ రాలేదు. అదొకటి, మా చిన్నపాలెం మా రజకులకి ఎటువంటి పూజ చేసుకోవడానికి కూడా చిన్న టెంపుల్ కూడా లేదు. దానికి మీరు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అది మళ్ళీ సార్, మాకు ఇక్కడ 300 ఎకరం పొలం ఉంది. వాటర్ మీరు 2 పోలవరాలు వచ్చినా ఇటు వాటర్ ఎక్కట్లా. కొండూరు దగ్గర మాకు లాకులు ఏర్పాటు చేసేట్లుగా కోరుతున్నాం. అది అన్న, నాకు ఆ సబ్జెక్ట్ అడిగారు. జేవిడి విషయంలో ఇప్పటికీ స్పష్టంగా హామీ ఇచ్చాను. పాత ఫీ రీఎంబర్స్మెంట్ విధానం మేము అమలు చేస్తాం. తల్లిదండ్రులకు ఎలాంటి భారం లేకుండా ప్రభుత్వం డైరెక్ట్ గా కాలేజీకే ఫీజు చెల్లిస్తుంది. సో మీకు ఎలాంటి సమస్య ఉండదు. అది మొదటి హామీ. రెండోది, ఆదరణ పథకం కింద మీరు డబ్బులు కట్టారు. ఈ ప్రభుత్వం పనిముట్లు ఇవ్వలేదు, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. నెల ఓపిక పట్టండి. వచ్చిన తర్వాత మీకు ఆప్షన్ ఇస్తాం. పనిముట్లు కంటే పనిముట్లు అందిస్తాం, డబ్బులు తిరిగిమంటే డబ్బులు తిరిగి ఇచ్చే భాష మేము తీసుకుంటాం. డబ్బులు పనిముట్లు కావాలి. అదే చెప్పే కదండి. ఎందుకంటే మేడం గారికి అందరికీ తెలుసు. అన్నా, నేను చెప్పే కదా, దానిపైన ఆప్షన్ మీకు ఇస్తాం, మీరు నిర్ణయం తీసుకోవచ్చు. గుడి గురించి అడిగారు, మీరు ఆలస్యంగా వచ్చారు స్వామి. ఎందుకంటే సార్ ఒక నిమిషం అండి, మీరు 6 నెలల క్రితం వస్తే ఇప్పుడు గుడి కూడా అయిపోయి ఉండేది. సరే సార్, మీరు
ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు చెప్పారు, నేను రాసుకున్నా, గుడి కట్టించే బాధ్యత నేను ఎందుకంటే 40 అండి మలవరం నాగేశ్వరరావుని. చెప్పండి. బీసీ కాలనీలో కొన్ని రోడ్లని కొన్ని రోడ్లు అవ్వలేదండి. ఇంకా ఎస్సీ కాలనీలో పోవడానికి రోడ్డు లేదండి. తాతయ్య గారు మమ్మ కాడి నుంచి పల్లెలు వాటర్ రోడ్డు లేదు, 2 కలవర్తలు కట్టాలి. సుశానానికి కూడా రోడ్డు లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. వర్షం వస్తే పిల్లల్ని తీసుకొచ్చి తీసుకొచ్చి ఎక్కేయాల్సి వస్తుంది. రాకెట్ కాడికి పల్లెలో పోవడానికి లేదు. ఎస్సీ కాలనీ అంటే గుర్తింపు లేదు. మీ దృష్టికి తీసుకొచ్చి మాకు సహాయం చెప్పని మేము పూర్తి చేద్దాం. అది అయిన తర్వాత రోడ్ వేయాలి, అది చేస్తాం. మళ్ళీ రోడ్ వేసి మళ్ళీ దాన్ని పగలు కొడతాం, కరెక్ట్ కాదు. మనం ఎప్పుడేం చేస్తాం, ఆడాడుగు రోడ్ వేస్తాం, తర్వాత డ్రైన్లు వేస్తాం, మళ్ళీ పగలు కొడతాం. నేను అట్లా కదా, అది మనం మామూలుగా ఈ పీడబ్ల్యూ వాళ్ళు కాలువ అండి, దాని మీద పల్లెలు అలవాటు చేయాలి. బట్ రోడ్ కూడా వేయాలి. రోడ్డు ఎక్కడి నుంచి చేయాలి? రాకెట్ అట్లా కాదు, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు బీసీ కాలనీకి రోడ్ వేయాలన్నారు కదా, బీసీ కాలనీ రోడ్లు ఇక్కడ వేయాలి. అదే ఉన్నాయని మీరే అన్నారు కదా. సో ముందల డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తా, వాటర్ పైప్ లైన్ చేసి రోడ్లు వేద్దాం అన్న ఏనన్నట్లే. ముందల ఈ 2 ఫినిష్ చేద్దాం. అంటే ఇది ఒక 6-7 నెలలు అవుతుంది. ముందల ఇది ఫినిష్ చేసి దెన్ రోడ్ వేద్దాం. అది చెప్తున్నా పెద్ద. థ్యాంక్ యూ. ఆ గుంటల్లో రోడ్ ఎక్కడుందని ఎత్తుక్కుంటా ఉన్నా తల్లి రోజంతా. ఈ మూల నుంచి ఆ మూల వేసింది బండి నన్ను. రోడ్లు వేరు అమ్మ, రోడ్ చేయించాలి. బస్సు ఒకటి దామాష ఎంత ఉందో చూసుకుని చేయాలి తల్లి. అది ఒక సర్క్యూట్ క్రియేట్ చేయాలి. నేను అది ఆర్టీసీ వాళ్ళతో నేను మాడతాను. కానీ చిన్నదన ఏమని చెప్పాలి చేద్దాం. అంటే మన గ్రామంలో తక్కువ మంది ఉన్నారు కదా, జనాభా తక్కువ ఉంది కనుక వాళ్ళ పెద్ద బస్సు వల్ల ఇబ్బంది పడుతున్నారేమో. అధికారులతో ఒకసారి నేను మాడతాను. ముందల రోడ్ వేయించినండి, ముందల రోడ్ వేయండి. దారుణంగా ఉన్నాయి మన రోడ్లు అసలు. నేను చూసుకుంటానమ్మా. చేయాలంటే మీరేం చేయాలి చెప్పండి. ఇప్పుడు 9 గుర్రాల పైన ఉన్నావు తాతయ్య, ఏమో స్పీడ్ లో ఉన్నావు. మీరేం చేయాలి తల్లి, గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు లోకేష్ గురించి అన్ని తెలుసుకోవాలి. మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను 5,350 ఓట్లతో ఓడిపోతాను. దాని పక్కన ఒక 0 పెట్టింది. ఎంత అవుతుంది? 53,500 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించమని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. గత థ్యాంక్ యూ తమ్ముడు. టార్గెట్ నీకు 1,00,000 యోగలం కదబ్బా. అమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోని, పవన్ అన్న ఓటు మంగళగిరిలోని. వీళ్ళిద్దరితో దెబ్బలాడాలి కదా, రేపు నిధులు తీసుకురావాలి కదా. సో మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తా, నిధులు తీసుకొస్తా. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకుంటా తల్లి. అమ్మా ఇంకా 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటుంది. కరకట్ట కమలాసన్ లాగా ఎన్నికలప్పుడు కంపడి పారిపోయే వ్యక్తి నేను కాదు. ఒక పట్టుదల ఉంది, ఒక కసి ఉంది, చేసేదానికి వచ్చా. అందుకే ఎంపీ అభ్యర్థి గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ లోకేష్ కి మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను తల్లి. అమ్మా, డబుల్ ఇంజన్, మళ్ళీ స్పీడ్. డబుల్ ఇంజన్ ట్రైన్ కి 2 ఇంజన్లు ఉంటే ఎంత స్పీడ్కి వెళ్తుంది తల్లి. అలాంటి పక్కన ఎంపీగా పెమ్మసాని గారు, ఎమ్మెల్యేగా మీ లోకేష్ ఉంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతాం. కేంద్రం నుంచి అంటే మా బీజేపీ మిత్రుల నుంచి బాగా నిధులు లాగాలి. మేము అంత తేలికైన పని కాదు. నిధులు తీసుకురావాలంటే వాళ్ళ సహకారం కావాలి. అది మంచి ఎంపీ గారు ఉంటే ఆయన వెళ్ళి మంత్రుల్ని కలవచ్చు, నిధులు తీసుకురావచ్చు. మనం మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. అందుకమ్మా, మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. ఒక్క నిమిషం మగవాళ్ళ
పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. రెండోది, భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. కలిశారు, పెద్దలు వచ్చిన కలిశారు, మీ సమస్యలు నాకు చెప్తాం జరిగింది. తల్లి ఏ సమస్య ఉంది తాతయ్య? ఒక్క నిమిషం తాతయ్య. అమ్మ, ఊర్లో డ్రైనేజ్ సమస్య ఉంది, డెంగ్యూ వస్తుంది, లక్షల ఖర్చు అవుతుంది. అమ్మా, అన్న ఎన్టీఆర్ గారి సొంతూరు నిమ్మకూరు, ఒక్క దోమ లేదు. అదేవిధంగా మన గ్రామంలో భూగర్భ డ్రైనేజ్ చేసే అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తల్లి. ఈ రెండు పూర్తి చేసిన తర్వాత రోడ్లు పనులు, తాగునీటి పైప్ లైన్ కూడా పూర్తి చేసి తప్పనిసరిగా ప్రతి గడపకి సీసీ రోడ్ కూడా వేసే బాధ్యత. ఎంత అద్భుతంగా ఉందమ్మా. ఎవరైనా డెలివరీకి లేట్ అయితే రోడ్డు పైన ఆటోలు అటు ఒకసారి తిప్పితే చాలు. ఇది ఏమన్నా అసలు రోడ్ అంటారా? అది రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మెయిన్ రోడ్లు కూడా బీటీ రోడ్లు వేయాల్సిన ఏంటంటే గ్రనేడ్తో పనులన్నీ పూర్తి చేసేవాళ్ళం, ఘోరంగా చేసేవాళ్ళం. ఒక నెల తర్వాత తీర్చిదిద్దచ్చు మన గ్రామాన్ని. చూస్తేనే రాబుద్ది అవలేదు పిల్ల కొంచెం మీటింగ్కి కళ్ళ తీసుకుంటా. తల్లి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒకటి బులుగు బటన్ తల్లి నొక్కుతాడు, 10 రూపాయలు పడుతుంది అకౌంట్ లో. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. కరెంటు ఛార్జ్, గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు. చివరికి తాత ఒప్పుకుంటున్నాడు, స్పీడ్ వచ్చింది తాతయ్యలో. క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచారు. రెడ్డి గారికి సవ రాజకీయాలంటే బాగా ఇష్టం తల్లి. 2014లో తండ్రి సమ వాడుకున్నారు. 2019లో సొంత బాబాయిని చంపేసి ఆ నింద మా పైన వేసి ఆ సమ వాడుకున్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చినాయి. ఆయన ఆలోచిస్తున్నాడు ఏం చేద్దాం అబ్బా అని. అప్పుడు ఆయనకి ఐడియా వచ్చింది, కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు. ఇది తెలుసుకునే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లని ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరంగా పెట్టింది. మీరు ప్రచారం చేయకూడదు, మీరు వెళ్ళకూడదు, పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పారు 2 నెలలకి. ఆయన తెలుసుగా తల్లి 1వ తారీఖు వస్తుందని, మీకు పెన్షన్ ఇవ్వాలని ఆయన తెలుసు. కానీ కేవలం 10% నిధులు పంపించాడు తల్లి సచివాలయానికి. మొదటి రోజు వృద్ధులందరూ లైన్ కట్టారు. ఎండలు ఎంత తీవ్రంగానే మనందరం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది వృద్ధులు చనిపోయారు తల్లి. 32 మంది వృద్ధులు. ఆ వృద్ధుల సవాలు వాడుకుని సవరాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి. అందుకే మా వృద్ధులు చెప్తున్నా, ఒక్క నెల ఓపిక పట్టు తల్లి. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. తల్లి మిమ్మల్ని నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. వైకాపా పార్టీకి చెందిన కార్యకర్త కోడికత్తి శ్రీను, అతని ఇంటి పేరు మారిపోయింది, కోడికత్తి. అయ్యో పాపం రాయి తగులుతాయండి. దాని తర్వాత నిజం బయటకు వచ్చింది. ఆయన తగిలిందంట, వెళ్ళి పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఈ కన్ను మీద తగిలిందట. దెన్ మళ్ళీ వెళ్ళి ఈ కన్నుకు తగిలిందట. మళ్ళీ ఇట్లా 4 తగిలి పడిపోయిందంట మా గులకరాయి. ఇది నేను చెప్తాను కాదు తల్లి. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మొదటి రోజు ఇక్కడ కట్టు కట్టాడు తల్లి, 2వ రోజు కట్టు తీసి మళ్ళీ ఇటు కట్టాడు తల్లి. అక్కడితో నటన బయటపడింది. ముఖ్యమంత్రి గారి పైన రాయబడిందన్న మొదటి రోజు ఇంత బ్యాండేడ్ పెట్టారు తల్లి. ఆయన యాత్ర రోజులు పెరిగేగల బ్యాండేడ్ పెరుక్కుంటూ వెళ్ళింది. అదేంటి నాకు అర్థం అలా. ఇంత పెద్ద కట్టు కట్టాడు, ఫోన్లే కట్టాడు అనుకున్నాం. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, అసలు మచ్చలేదు తల్లి, ఎంత నీట్గా ఉందా. అందుకే నాకు స్పెషల్ గులకరాయి తల్లి. అంటే ఎంత అద్భుతంగా నటిస్తున్నారో మనందరం ఆలోచించాలమ్మా. అంటే 2019లో ఏ డ్రామా, 2024లో ఇదే డ్రామా. ఇప్పుడు నేను భయపడేది ఏంటంటే తాడేపల్లి కుంభ నుంచి ఏం సౌండ్ బయటకు వస్తుందా అని. ఈ మధ్యలో నేను ఇన్స్టాగ్రామ్ అనే ఒక చిన్న యాప్ ఉంది, కుర్రలందరూ తెలుసు, తీస్తూ ఉంటే ఒక వీడియో చూశా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఫోన్ చేస్తాడు, అమ్మ అమ్మ ఒక మంచి అమ్మ ఒక్కసారి ఇంటికి రా అమ్మా అంటాడు. అప్పుడు తల్లి అంటే, జగన్ నేను ఇంటికి మట్టుకు రాను, పబ్లిక్ మీటింగ్ రమ్మంటే నేను వస్తాను అంటుంది తల్లి. దాని తర్వాత ఫోన్ పెట్టేస్తాడు.
షర్మిలక్కకు ఫోన్ చేస్తాడు, షర్మి ఒక్కసారి ఇంటికి రాండి. నేను ఇంటికి రానన్నా, నీ సస్యవరిని ఇంటికి రాను, కావాలంటే పబ్లిక్ మీటింగ్ లో కలుద్దామని చెప్తారు. అమ్మ, సొంత తల్లికి చెల్లికి ఈరోజు భద్రత లేదు. ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి మనందరం ఆలోచించాలమ్మా. తాతయ్యలు ఓకే అమ్మ, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకునే తల్లి. అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవన్ అన్నతో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. దాంట్లో ప్రధానంగా 6 హామీలు ఇచ్చాం తల్లి. మొదటి హామీ, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం తల్లి. ఉద్యోగాలు వచ్చేందుకు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మేము అందిస్తాం తల్లి. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగిందని. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి ఏడా ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. నాలుగో హామీ, ప్రతి రైతుకి ప్రత్యేక ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు అందిస్తాం. ఐదో హామీ, ఇంట్లో చదువుకున్న బిడ్డలుంటే ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి ఏడా 15,000 రూపాయలు వేస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం. ఇంకా ఆరో హామీ, ఇప్పుడు బామ్మ కోపం వస్తుంది, తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది. బామ్మ, మీ బాధ నాకు అర్థమైంది. ముందర నేను రోడ్ వేయాలా, దాని తర్వాత ఆర్టీసీ బస్సు వేయాలని నాకు అర్థమైంది బామ్మ. అది తప్పనిసరిగా నేను రాసుకుంటా తల్లి. ఓకేనమ్మా? సో ఈ 6 హామీలతో బాబు సూపర్ 6 అన్న పేరుతో మీ ముందరికి వచ్చాను తల్లి. నాకు అర్థం లేదు తాత, ఆగండి. ఓటా మందా? నాకు అర్థం లేదు. మందు రేట్లు తగ్గాలా? ఓకే 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 తాత, ఓకే ఓకే, స్టడీ స్టడీ. అమ్మా ఏం లే, ఒక్క మైక్ ఇమ్మంటా? ఓకే, వెరీ గుడ్, మైక్ ఇవ్వండి. నేను అడగబోయా, ఇది రచ్చబండా, మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటో నాకు తెలియజేయండి. మీరు మీ స్థానాల్లో నుంచోండి, లేదంటే చేతితే మైక్ ఇస్తాడు. మీరు కూర్చోండి. లేడీస్ ఫస్ట్ కూర్చోండి అన్న. మరి కరెంట్ ఎలా ఇవన్నీ చెప్తున్నారు, అన్ని వస్తున్నాయి ఫైన్, అది కూడా ఇయర్ ఎండింగ్ కి. మరి పవర్ ఏమంటామా చెప్పు, నాకు అర్థం అలా. ఇప్పుడు అన్ని చెప్తున్నారు కదా, కరెంట్ కరెంట్ గురించి ఏం చెప్పాలి చెప్పండి, నాకు అర్థం లేదు. 20 అంటున్నారు. అవునమ్మా, బట్ కానీ 24/7 ఎక్కడ పవర్ ఉండలేదు. హలో, ఓయ్ చిన్న ఆగా, ఓయ్ రౌడీ, ఓయ్. సో 24 గంటలు కరెంట్ అందజేయాలి అమ్మా. ఓకే, దీని మీద నేను స్పందిస్తాను. బట్ 24 hours కాకపోయినా నేను చెప్పనండి చెల్లి, కరెంట్ కట్ అనేది చాలా తక్కువ ఉండేది తల్లి. 20 hours వచ్చేది. ఓకే, చలో, సారీ, 4 hours డిస్కౌంట్. 24 గంటలు కరెంట్ అందించాలనేది మా లక్ష్యం. కరెంటు ఛార్జీలు పెంచుతాం కాదు కదా, 5 సంవత్సరాల కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం. ఎలా తగ్గిస్తాం కూడా చెప్తా. రెన్యూబుల్ ఎనర్జీ వచ్చింది, సోలార్ విండ్. ఈ రోజు పర్చేస్ అగ్రిమెంట్లు ₹2.25కి ₹2 పడిపోయింది. కానీ ప్రభుత్వం మనం బాధేస్తుంది గట్టిగా ఛార్జీలు పెంచి. ఆ కరెంటు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి అది బ్లెండ్ చేస్తే ధరలు తగ్గుతాయి. అది అందించే బాధ్యత మేము తీసుకుంటాం. పవర్ కట్ ఉంటే అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉంది సార్. దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటో మీరు రైతులకి, ప్రతి ఒక్క ప్రజానికానికి, ప్రతి ఒక్కరికి చెప్తే ఏంటంటే అందులో ఉన్నటువంటి లోగుట్టు, దానివల్ల ఉన్నటువంటి ప్రాబ్లం కనుక మీరు కంపల్సరీగా చెప్పగలిగితే అది ఒక విధంగా ఉపయోగపడుతుంది సార్. అంటే ఆయన బారి నుంచి ఎలా తప్పించుకోవాలనేది మనం మాలాంటి వాళ్ళం ఇదవుతాం సార్. అలాగే ఇంకొక ప్రాబ్లం ఉంది సార్, మా విలేజ్కి పొలాలకు వెళ్ళే డొంకలు కూడా కొంచెం మాకు జనభూమి ఏపటి నుంచి కానీ అలాంటి ఏమైనా అంతకుముందు జనభూమి కమిటీ కింద అంటే రైతులు కొంత, ప్రభుత్వం కొంత భాగస్వామ్యంతో
డొంకలు అవన్నీ కూడా బాగు చేయించుకుంటే ఏంటంటే మా వాల్యూస్ కానీ అవన్నీ పెరుగుతాయి సార్. అంటే ల్యాండ్ వాల్యూస్ అయ్యి ఎనీ టైం అంటే పంట భారీ వర్షాలు కానివ్వండి లేదంటే తుఫాన్లు కానివ్వండి అలాంటివి వచ్చినప్పుడు పంట అక్కడ ఇరుక్కుపోయి దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయండి. అప్పుడు కూడా పంటను మేము గబాలన 24 hours లో మాక్సిమం మేము బయటికి తీసుకొచ్చుకోవడానికి కూడా సోర్సెస్ ఉంటాయి అని చెప్పేసి డొంక రోడ్లు ఏర్పాటు చేయాలని నాకు వదిలేయండి. ఓకే సార్. అదే ల్యాండ్ది నేను చెప్తా. తమ్ముడా మీ ఇష్టం సార్. 82 ఒక సంవత్సరంతో అన్న అవుతున్నారులేండి. ఓకే అన్న ఒక మాట చెప్పారు తల్లి, చాలా కీలకమైంది. ప్రభుత్వం ఈరోజు భూమి ఎవరిదని తేల్చడానికి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది తల్లి. తరతరాలుగా ఉన్న వ్యవస్థని తొలగించి ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటంటే అధికారులు ఫైనల్ అంట. అంటే భూమి వివాదం ఏమైతే మన అధికారుల దగ్గర తీర్చుకోవాలి, కోర్టుకు వెళ్ళే అర్హత మనకు ఉండదంట. సో వైకాపా నాయకులు పొగడలలో చూసాం కదా, వాళ్ళకి నచ్చితే మన భూమి లాక్కుంటారు, మన పైన దొంగ కేసులు పెడతారు. సరే ఎవరికైనా పొరపాటున ఒక వైకాపా నాయకుడికి మనకి ఇల్లు నచ్చినా మన పొలం నచ్చినా అధికారుల దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్ గా పొలం నా పేరు మీద రాయండి అంటాడు. అప్పుడు అధికారి ఏం చేస్తాడు, భయపడి సంతకం పెట్టేస్తాడు. భూమి వాళ్ళ పేరుకి వెళ్ళిపోయింది. కోర్టుకు వెళ్ళే అర్హత లేదు ఆ చట్టం ప్రకారం. ఇంకో విచిత్రం ఏంటంటే ఒరిజినల్ కాగితాలు, భూమికి సంబంధించిన ఒరిజినల్ కాగితాలు ఈయన పెట్టుకుంటాడంట, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారంట. మనకి కాపీలు ఇస్తాడంట. తాతయ్య భూమి కూర్చోండి, పుణ్యం ఉంటుంది తాతయ్య, పుణ్యం ఉంటుంది, కూర్చోండి తాత. ఆగండి మీరు ఆగండి, 9 గుర్రాలు ఆగండి. తల్లి ఒరిజినల్ ఆయన పెట్టుకుంటాడంట, జిరాక్స్ కాపీలు మనకి ఇస్తాడంట తల్లి. సో నాకు ఇప్పుడు అర్థమైంది తల్లి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని అంటాడు తల్లి. పొరపాటున మళ్ళీ గెలిస్తే తల్లి మీ బిడ్డను కదా, భూమి నాది, నాకు ఇచ్చేయడం లాక్కుంటాడు తల్లి. అందుకే చట్టం తీసుకొచ్చాడు తల్లి. అమ్మ మీరు ఆలోచించండి, భూమి కొనిన తర్వాత కానీ లేదంటే భూమి అమ్మే ముందలు కానీ ఆ భూమి పత్రాలు తీసుకెళ్తాం, దేవాలయం కానివ్వండి చర్చి కానీ తీసుకెళ్లి పూజలు చేసి అప్పుడే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఒక అటాచ్మెంట్, భూమి అంటే మంది, ఒక భద్రత మనకు ఉంటుంది అనేది. అలాంటిది ఆ కాగితాలంతా ఈయన పెట్టుకుంటాడంట, కాపీలు మనకిస్తాడంట. ఎంత అన్యాయమో చూడండి. అలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి తల్లి. అమ్మ ఇంతేకాదు, మీరు నమ్మరు, ఆయన పార్టీకి 165 కోట్ల రూపాయలు ఒక లాటరీ కింగ్ దగ్గర తీసుకున్నాడు తల్లి. కోయంబత్తూరు ఆయనంట 160 కోట్ల రూపాయలు పార్టీకి డైరెక్ట్ గా డబ్బులు తీసుకున్నాడు. ఎందుకంటే ఈసారి పొరపాటున వాళ్ళ అధికారులకు వస్తే లాటరీ కూడా పెడతారంట తను. అంటే క్వార్టర్ బాటిల్తో చంపింది చాలు, ఇసుక తొప్పింది చాలు, ఇప్పుడు లాటరీ కూడా పెడతాడంట తను. అదే ఇది చాలా అన్యాయం. దయచేసి అన్ని గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా ప్రజలందరినీ కోరుతున్నా. కాలేజెస్ నుంచి లేట్ గా వచ్చినా సరే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే అసలు చాలా భయం వేస్తుంది. రోడ్ నుంచి రావాలన్నా ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదు మాకు. స్ట్రీట్ లైట్ అండ్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ కొంచెం. రేవందర్పాడు బ్రిడ్జ్ గురించమ్మా, మా ఊరు బ్రిడ్జ్ ఊరు బ్రిడ్జ్ గురించి చెప్పారు ఉంది బ్రిడ్జ్ దగ్గర. అది విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఊరంతా వీధి దీపాల బ్రిడ్జ్ వరకు వేయించే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. ఇక్కడ నుంచి పట్నం వరకు మనం వేయలేం, అది అసాధ్యం. బట్ ఊరు వరకు బ్రిడ్జ్ వరకు లైటింగ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చెప్పండి అబ్బా. ఇప్పుడు మా ఊరు లాంటి ఊర్లో ట్రాన్స్పోర్టేషన్ చాలా ప్రాబ్లం బికాస్ ఆఫ్ రోడ్స్. ప్రొవైడ్ చేస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తే ఇంకా బాగుంటుందని నాకు అనుకుంటున్నాను. తప్పనిసరిగా తమ్ముడు బాగా